శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఓ, మీ పేరు ఎస్ అక్షరంతో మొదలవుతుందా? మీ రాశి కుంభమా? అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీరు తప్పించుకోలేని భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. మీ పూర్తి జాతకం, మీ నక్షత్ర ప్రభావం, మీ రహస్యాలు ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి ఎవరూ లేని చోట ఒంటరిగా కూర్చోండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ జీవితం గురించి మీరు ఎప్పుడూ ఊహించలేనిది ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రహ్మం గారి కాలజ్ఞానం పరిచయం ఏంటో చూద్దాం. బ్రహ్మం గారు అంటే కాలజ్ఞానంలో అపారమైన ప్రవీణుడు. ఆయన చెప్పిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలు, రాసులు, నక్షత్రాలు కలిసినప్పుడు వ్యక్తి జీవితంలో పూర్తిగా మారిపోతుంది. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కుంభరాశి కలిగిన వారు ఇది ఒక శక్తివంతమైన కలయిక. ఈ కలయిక వల్ల వ్యక్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన మలుపులు, రహస్యాలు మరియు అనివార్య సంఘటనలు అనేవి ఎదురవుతాయి. ఇక కుంభరాశి వారి స్వభావం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి శనిగ్రహం అధిపతి. వీరి యొక్క స్వభావం వినూత్నత, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కానీ గతం వారిని వెంటాడుతుంది. ఎస్ అక్షరం పేరుతో ఉన్నవారు వీరి ఆత్మబలాన్ని పరీక్షించే కాలం ప్రారంభం అవుతుంది. ఎస్ అక్షర రహస్యం బ్రహ్మం గారి దృష్టిలో ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఎస్ అక్షరం శక్తి, సాహసం మరియు సాధనానికి సంకేతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం కలిగిన వారు జీవితంలో ఒక పెద్ద మలుపు తీయాల్సి వస్తుంది. ఈ అక్షరం వారు ఎప్పుడూ ముందుకు సాగే ధైర్యం కలిగి ఉంటారు, కానీ కొన్ని కర్మ రుణాలు తీర్చాల్సి ఉంటుంది. ఎస్ అక్షరం అలానే కుంభరాశి ఒక రహస్యమైన మార్గం అనే చెప్పవచ్చును. ఇక నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం. ముందుగా శతభిష నక్షత్రం వారికి రహస్యాలను దాచే శక్తి, కానీ ఇప్పుడు అవి బయటపడతాయి. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, కానీ ఆత్మబలంతో దాటవచ్చు. ధనిష్ట నక్షత్రం వారు ధనం, పేరు, ప్రతిష్ట ఇవి వస్తాయి, కానీ కొన్ని త్యాగాల తర్వాతే. కుటుంబంలో గొడవలు, కానీ చివరికి శాంతి అనేది కూడా వీరు చూస్తారు. పూర్వభాద్ర నక్షత్రం వారు ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితులవుతారు. గత జన్మ ప్రభావం వల్ల కొన్ని సంఘటనలు అనేవి జరుగుతాయి. జరగబోయే సంఘటనలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. అకస్మాత్తుగా ఒక వ్యక్తి జీవితంలోకి వస్తాడు. ఇది కర్మ సంబంధం, ఉద్యోగ మార్పు లేదా ఆర్థికంగా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతుంది. కుటుంబంలో ఒక రహస్య విషయం అనేది బయటపడుతుంది. ఇది మానసికంగా కాస్త కష్టంగా ఉంటుంది, కానీ ఈ సమయంలో మీకు ఆత్మబలాన్ని పెంచుతుంది. మీరు ఎదుగుతారు. ఇక పరిహారాలు, జాగ్రత్తలు కూడా మనం చూద్దాం. ప్రతి శనివారం శనిగ్రహ పూజ అనేది చేయండి. ఓం శనిశ్చరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. నీలం రంగు వస్త్రాలు ధరించండి. పేదలకు నల్ల పప్పు దానం చేయండి. మీరు నక్షత్రానికి అనుగుణంగా ప్రత్యేక పూజలు చేయండి. ఇక ఆత్మధ్యానం మీ లోపల శక్తిని పెంచుతుంది. ఈ కాలంలో మీ అంతరహ ప్రేరణను వినాలి. మీకు వచ్చే కలలు, సంకేతాలు మరియు అనుభూతులు ఇవన్నీ మీ భవిష్యత్తు గురించి చెబుతాయి. ధ్యానం, జపం మరియు మౌనం ఇవి మీ స్పష్టతను ఇస్తాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం మీ లోపల శాంతిని ఇస్తుంది. గత జన్మ ప్రభావం, ఎందుకు జరుగుతున్నాయి సంఘటనలు అనేవి కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు గత జన్మల కార్మిక్ బ్యాలెన్స్ వల్ల జరుగుతాయి.
ఎస్ అక్షరం పేరుతో ఉన్న కుంభరాశి వారు గత జన్మలో చేసిన కొన్ని నిర్ణయాల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇది శిక్ష కాదు, ఇది ఆత్మశుద్ధి. మీరు ఈ కాలాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే మీ ఆత్మ మరింత శక్తివంతంగా మారుతుంది. నిర్ణయాల సమయం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ముఖ్యంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధాల్లో స్పష్టత అనేది అవసరం. ఇక ఆర్థిక పెట్టుబడులు శనివారం రోజున మాత్రమే నిర్ణయం తీసుకోండి. కుటుంబ విషయాల్లో మౌనం పాటించండి. లేకపోతే ఇది గొడవలకు నివారిస్తుంది. శుభ సమయాలు, అలానే శక్తివంతమైన తేదీలు ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని తేదీలు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. నవంబర్ 11, 18, 25 శుభ ప్రారంభాలకు అనుకూలం. డిసెంబర్ 3, 9, 21 ఆధ్యాత్మిక మార్పులకు అనుకూలం. శనివారం, బుధవారం శని అనుగ్రహం పొందే రోజులు. ఎస్ అక్షర శక్తి సంధానం సంచలనం ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎస్ అక్ష ఎస్ అక్షత్రం అనేది ఎంతో శక్తి మరియు సంచలనంకు సంకేతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం కలిగిన వారు జీవితంలో ఎంతో పై స్థాయికి చేరుకుంటారు. అక్కడ నుండి మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఈ అక్షరం వారు ఎప్పుడూ శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొన్ని ఆ మీరు అనుకోని పనులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎస్ అక్షరంతో పేరున్న ప్రముఖులు కాలజ్ఞాన ఉదాహరణలు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎస్ అక్షరంతో పేరున్న వ్యక్తులు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ను అనుభవిస్తారు. ఉదాహరణకు శ్రీకాంత్ జీవితంలో ఒక దశలో ఆత్మజ్ఞానం వైపు మలుపు అనేది చూడగలడు. ఇక సునీత అనే పేరు ఉన్నవారు కూడా కుటుంబ సంబంధాల్లో పెద్ద మార్పు అనేది చూడవచ్చు. ఇక సురేష్ అనే పేరు వారు కూడా ఆర్థికంగా ఊహించని ఎదుగుదల. ఇలానే ఎస్ అనే అక్షరంతో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద మలుపుగానే మనం చెప్పుకోవచ్చు. ఈ ఉదాహరణలు కాలజ్ఞానంలో అక్షర ప్రభావం ఎంత బలంగా పనిచేస్తాయో చూపిస్తాయి. అలానే ఎస్ అక్షరం మరియు కుంభరాశి కలిస్తే మానసిక పరీక్ష కూడా మనం చూడవచ్చు. ఈ కలయిక వల్ల వ్యక్తి మానసికంగా చాలా పరీక్షలు అనేవి ఎదుర్కొంటాడు. ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా మీరు ఎంతగానో చూపించగలరు. ఈ సమయంలో తీసుకునే డెసిషన్స్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఎస్ అక్షరం ఉన్నవారు ఈ పరీక్షల ద్వారా మరింత బలంగా మారుతారు. ఇక ఎస్ అక్షరం వారికి ఆర్థిక మార్పులు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఎస్ అక్షరం వారికి అకస్మాత్తుగా వచ్చిన అవకాశాలు, కానీ వాటిని పట్టించుకోవాలంటే ధైర్యం అవసరం. ఎస్ అక్షరం వారికి వ్యాపారంలో కొత్త దిశ, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త కొలాబరేషన్స్ అనేవి కూడా వీరు చూడగలుగుతారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎస్ అక్షరం వారు శనిగ్రహ అనుగ్రహంతో ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ముందుగా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలు ఎస్ అక్షరం వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ అక్షరం వారు ప్రేమలో నిబద్ధతతో ఉంటారు, కానీ భావోద్వేగంగా ఎక్కువ ప్రభావితం అవుతారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎస్ అక్షరం వారు గత జన్మ కార్మిక్ పార్ట్నర్ను ఈ జన్మలో కలవవచ్చు. ప్రేమలో ఒక పెద్ద పరీక్ష. ఇది విడిపోవడం కాదు, బంధాన్ని మరింత బలంగా మార్చే అవకాశం. ఎస్ నక్షత్రం వారు ప్రత్యేక లక్షణాలు కూడా మీరు కలిగి ఉంటారు. మీరు ఎస్ అక్షరంతో పేరున్న కుంభరాశి వారు అయితే ఈ లక్షణాలు మీలో ఉండే అవకాశం ఉంది. సహనశీలత, కానీ అంతర్గతంగా భావోద్వేగంగా కలిగి ఉంటారు. మీరు స్పష్టత, కానీ కొన్ని విషయాల్లో డెసిషన్ తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. అలానే సహాయం చేయాలనే తపన, కానీ ఎవరూ గుర్తించరు. స్వతంత్రత, కానీ ఒంటరితనాన్ని అనుభవించడం వీరికి అలవాటు. మీరు ఎక్స్ అక్షరం ఉన్నవారైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎస్ అనే అక్షరాన్ని కామెంట్లో రాయండి. శుభమస్తు.